కొమరంభీం జిల్లా మకాడిలో రైలు పట్టాలపై పులి కనిపించింది. రైలు పట్టాలు దాటుతుండగా స్థానికులు వీడియో తీశారు. ఒకరి ప్రాణాలు తీసి మరొకరిని తీవ్రంగా గాయపరిచిన పులి మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టడంతో ప్రజలు భయపడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అంజయ్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంజయ్య, చెప్పండి, రైలు పట్టాలపై పులి కనిపించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, ప్రధానంగా రాకాసి పులి తెలంగాణ గడ్డపై మళ్ళీ అడుగు పెడుతుంది, అదే దడబుట్టిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే కాగజ్ నగర్ మండలంలోని 11 నెంబర్ విలేజ్ లో ఒక పత్తి కూలి ప్రాణాలు తీసింది, అదేవిధంగా మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. అలాంటి పులి తీర్పూర్తి మండలం ఏదైతే మాకాడి రైల్వే ట్రాక్ పై సంచరిస్తుంది. ఆ సంచరిస్తున్న విజువల్స్ ను మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నా చూడొచ్చు. ఏదైతే ఆ ప్రాంతంలో ఏదైతే రైల్ ట్రాక్ ను దాటుతుండగా స్థానికులు వీడియో తీయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి మళ్ళీ వస్తుందని, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే మాకాడి కానీ, అదేవిధంగా గెటికల్పాడు కానీ, చీలపల్లి కానీ, పెద్దబండ కానీ, అదే విధంగా పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర వెళ్లిన పులి ఏదైతే అన్నూరు నుంచి మాకాడి వైపు, తెలంగాణ వైపు మళ్ళీ అడుగులు పెట్టడం పట్ల ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో నిన్న ఏదైతే పశువుపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. అలాంటి పులి మళ్ళీ తెలంగాణ గడ్డపై అడుగు పెట్టడం, ఈ ప్రాంతంలో సంచరించడం, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. కనీసం బయటకు వెళ్తే కూడా పంజా విసురుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే అటవీ అధికారులు తెలంగాణ గడ్డపై మళ్ళీ పులి అడుగు పెట్టడంపై అప్రమత్తం కావడం జరిగింది. అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఏదైతే మాకాడి ఇస్కల్ పహాడ్, అదేవిధంగా చీలపల్లి, ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.